ప్రియమైన దేవుని సంగమ, మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని జీవించిన దినాలలో ఆఖరి ఆ దినాల్లో జరిగిన సందర్భాలను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. యేసు శిలువ వేయబడ్డాడు. తర్వాత ఆదివార దినాన ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. లేచిన ఆయన తన శిష్యులకు అగుపడుతూ వచ్చాడు. ఏది కూడా ఆయన ఉంచుకోడు, ప్రతిదానికి లెక్క అప్పగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనుషులకి ఆయన బోధించిన రీతిని ఆయన చేసి ఉండకపోతే అవదు కదా. అందుకని ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సరిచూస్తూ ఉంటాడు. మరి బైబిల్ని బాగా చదివితే యేసుప్రభు వారి యొక్క జీవితం ఒక ఎగ్జాంపులరీ లైఫ్. ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా జీవించాలి అనడానికి ఆయన శరీరమందు నివసించి జీవించి చూపించాడు. అందుకు ఆయన దగ్గరకి వచ్చిన వారితో కూడా ఆయన అలాగే వర్తించాడు. వాస్తవానికి ఆదివార దినాన ఆయన పునరుద్ధానుడైన తర్వాత వెంటనే శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు తోమా లేడు. అందుకని శిష్యులందరూ కలిసి తోమాతో ఒక మాట చెప్పారు. 24వ వచనం 20వ అధ్యాయం యోహాను సువార్త. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పినాడు. ఆ రోజు తోమా లేడు. తర్వాత అతన్ని కలుసుకున్నప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను ఆయన మేకుల గుర్తులను చూస్తాను, ఆయన వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనన్నాడు. అందుకు దీనికి కౌంటర్ ఫైల్ చేయాలి యేసు ప్రభు. ఆ కౌంటర్ ఫైల్ చేసే క్రమంలో మరి యేసు అదే అధ్యాయం 26వ వచనంలో 8 దినముల తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమయ్యుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను అని. అందుకు తోమాని పర్టికులర్గా ఆయన చూసి వచ్చి ఇదిగో తోమా రా, నీ వేలు చాచి ఇలా చూడు అని ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. అందుకు తోమా కంగారు పడిపోయాడు, భయపడ్డాడు. అయిపోయింది, అతనికి ఆయన సమాధానం చెప్పాడు. రెండవది పేతురికి సమాధానం చెప్పాలా? పేతురికి కూడా యేసు ప్రభు కౌంటర్ ఇవ్వాలా? కానీ కౌంటర్ ఫైల్ చేశాడు యేసు ప్రభు. ఎందుకని? యోహాను సువార్త 18వ అధ్యాయం 17వ వచనం చదవండి. ద్వారమునొద్ద ఆ కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను అని. 3.5 సంవత్సరాల శిష్యరికంలో పేతురు యేసు ప్రభుని నేను ఆయన శిష్యుల్లో ఒకరిని కాను అన్నాడు.
ఒకసారి 25వ వచనం చదవండి. ఇప్పుడు సీమోను పేతురు నిలబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగను. నేను కాను, అసలు నాకు తెలియదు అంటున్నాడు. 3.5 సంవత్సరాలు శిష్యరికం అది. ఈ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభుతోనే ఉండి ఆయన శిష్యుణ్ణి కాదు అని చెప్పాడు. ఇంకా అంటాడు, నేను ఆయన్ని ఎరుగను అంటాడు. సమాజం చూడట్లేదు అనుకుంటాడా పేతురు? కదా. 27వ వచనం దగ్గరికి రండి. పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి వెంటనే కోడి కూసేను అని. కదా. ఇప్పుడు యేసు ప్రభుతో ఉన్న పేతురు ఇప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నం బట్టి, లేకపోతే ఆయన శిష్యుడను నేను కాను అన్నం బట్టి పేతురు యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడా లేదా? 3 సార్లు అతడు బొంకినందుకు యేసుని ప్రేమించటలేదు. ఇప్పుడు పేతురికి కౌంటర్ ఫైల్ చేయాలి యేసు ప్రభుని. అందుకు ఆయన మరణించాడు, మరణించి తిరిగి లేచాడు. లేచిన తర్వాత ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు తోమా వంతు అయిపోయింది, ఇప్పుడు పేతురు వంతు వచ్చింది. పేతురు దగ్గరకు వచ్చాడు. 21వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే, యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైంది, ఇది 3వసారి అని చెప్పాడు. తర్వాత 15వ వచనం దగ్గర నుంచి ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను అని ఒకసారి ఉంది. తర్వాత మళ్ళీ 16వ వచనంలో మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడగగా, మళ్ళీ ఆ 17వ వచనంలో ఇలా ఉంది. 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాను. 3 సార్లు బొంకినందుకు 3 సార్లు ప్రేమలో నుంచి అతడు తప్పిపోయాడు. 3 సార్లు ప్రేమను గురించి ప్రశ్నించుకునే పరిస్థితి లోపటికి ఆధ్యాత్మిక ముందు కెనడియన్ మిషనరీస్ పునాదులు వేస్తే కొంతమంది మ్యాషన్స్ వచ్చి, కూలీలు వచ్చి దీన్ని కట్టారు. కాలం నడుస్తూ ఉన్నప్పుడు దానికి ఇంకా మెరుగులు దిద్ది ఇంత అందమైన దానిగా అంచెలంచెలుగా దాన్ని తయారు చేశారు. ఆ పెంకులు తీసి ఇప్పుడు రూప్ వేశారు, కాంక్రీట్ కదా. ఇది మానవ నిర్మితమైనది బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ కాదు. మనం ఏం కట్టగలుగుతాము అని అంటే, ఈ నిర్మాణం మందిరాన్ని కట్టగలుగుతాన్ని. మీకు అర్థమవుతుందా? సంఘాన్ని ఏ మానవుడు కట్టలేడు ఈ భూమి మీద. సంఘం అనేది ఎక్కడ నిర్మాణం చేయబడింది అంటే, కల్వరి కొండ మీద ఒక నిలువు కర్ర, ఒక అడ్డుకర్ర మీద సృష్టికర్త అయిన దేవుడు శరీరమందు నివసించి 3 మేకుల సాయంతో వేలాడదీయబడుతున్నప్పుడు ఆయన నుండి స్రవించిన రక్తం లోపట సంఘం పురుడు పోసుకుంది. ఆయన కన్నాడు, ఆయన కొన్నాడు. అది ఇంతకంటే అందమైన బిల్డింగ్లు ఉన్నాయి ఈ లోకం లోపట, చర్చికి సంబంధించినవి. అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి చూస్తే, ఐరోపా దేశాల్లో ఉన్న చర్చెస్ నిర్మాణం చూస్తే ఇప్పట్లో ఎవరు అలా కట్టలేరు కూడా. స్కాట్లాండ్, ఐర్లాండ్,
ఇంగ్లాండ్, ఈ మూడింటిని కలిపే బ్రిటిష్ కింగ్డమ్ ఆఫ్. ఈ దేశాల్లో కట్టిన, లేకపోతే అంతెందుకు రోమన్ ఇటాలీలో పుట్టగా కేథడ్రల్ చర్చిని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అని. అందుకు ఇంత అద్భుతమైనవి చేయగలుగుతాడు మనిషి, కానీ సంఘాన్ని మనిషి కట్టలేడు. సంఘము దేవునిది, దేవుడు నిర్మాణం చేశాడు దానికి. ఇక్కడ మనిషి కట్టేదానికి సిమెంటు, కాంక్రీటు, ఇసుక, నీళ్లు కలిపిన మిశ్రమంతో మనిషి కడతాడు. కానీ ప్యూర్ బ్లడ్ అండి, పవిత్రమైన పరిశుద్ధమైన యేసు రక్తాన్ని పోసి కడితేనే సంఘం తయారవుతుంది. మనం మన ప్రవర్తన ఇష్టానుసారంగా చర్చి లోపల చేస్తాము, ఇష్టానుసారంగా చర్చి గురించి మాట్లాడుకుంటాం మనం కాదు ప్రియమైన దేవుని సంఘమా. అందుకు దేవుని యొక్క రక్తము చేత కట్టబడిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం లోపట కూడా ఒక భాగమే. రేపటి తరాలు వస్తాయి చూసారా, కానీ సంఘము నుంచి ఆయన ఏం కోరుకుంటాడు అని అంటే, సంఘము ఆయనను సంపూర్ణంగా ప్రేమించాలని కోరుతాడు అని. అది దేవునికి, మీకు అర్థమవుతుందా? అందుకే ఆ రోజు ఇశ్రాయేలుకి మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, ద్వితీయోపదేశ కాండం మనం అధ్యాయంలోని 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు తోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను. దేవుడు తన ప్రజల నుంచి కోరుకునేది ఏంటనంటే, ఆయన ఇలా చెప్పాడు, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను దేవుడిని ప్రేమించాలి అని. ప్రేమైన దేవుడు ప్రేమించాలని కోరుకుంటాడు అని అంటే చెప్పాడు. మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో అతడు ఇలా అంటాడు, దేవుడు ఏమై ఉన్నాడో చెప్పే ప్రయత్నాన్ని చేస్తూ అతడు ఇలా చెప్పాడు, దేవుడు ప్రేమ స్వరూపి అనంట. అక్కడ ఒకటంకే ఉంది, ఫుట్ నోట్స్లో మీరు చదివితే దేవుడు ప్రేమయ్యున్నాడు అని స్పష్టంగా రాసింది. దేవుడు ప్రేమయ్యి ఉంటే ఆయన ప్రేమించాలని కోరుకుంటాడు, కాబట్టి అది సహజంగా. ప్రేమిస్తున్నామని చెప్తే ఆ ప్రేమ ఎప్పుడు సంపూర్ణమవుతుంది అనంటే, ఒక వ్యక్తి ప్రేమించాలి, ఆ ప్రేమకు స్పందించి ఒక వ్యక్తి ఆ ప్రేమను ఆస్వాదించాలి. వీరిద్దరూ ప్రేమిస్తేనే ప్రేమ సంపూర్ణమవుతుంది. కానీ ఎవరో ఒకరు ప్రేమిస్తే అది సంపూర్ణం కాదు, దానిని వన్ సైడ్ లవ్ అంటారు కదా. దేవుడు కూడా ప్రేమస్వరూపి, నేను ప్రేమిస్తున్నాను అని అతడు ప్రేమ సంపూర్ణమైనట్టు కాదు. ఎప్పుడు ప్రేమ సంపూర్ణమవుతుంది దేవునిది అంటే, దేవుడు తన ఎదుట ఉన్న వారిని ప్రేమించినప్పుడు, వారు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, తన ప్రజల నుంచి దేవుడు ఏం కోరుకుంటాడు అని అంటే, తాను ప్రేమింపబడాలని కోరుకుంటాడు. అందుకే ఇశ్రాయేలు, నీ దేవుడు ఎలాంటి వాడనంటే అద్వితీయ దేవుడు. అద్వితీయ అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక్కడై ఉన్న దేవుడు. ద్వితీయం అంటే రెండు, అద్వితీయం అనంటే రెండవది లేదు. రెండవది లేదు అనంటే ఒక్కటే అని అర్థం. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుణ్ణి మనసుతో నువ్వు ప్రేమించాలి అని. ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. మత్తయి సువార్త 34వ వచనం ఇలా రాసి ఉంది,
ఆయన సద్దూకయ్యల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఒక సద్దూకయ్యని ఒక పరిసయ్యుడు వచ్చాడు. ఆ వారిలో ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని విడమరిచి చెప్పే ఒక రబ్బీ అన్నమాట, బోధకుడు. ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. ఇది చాలా జటిలమైన ప్రశ్న. సాధారణంగా అనుకుంటాం ఏదో సింపుల్ క్వశ్చన్ అని అనుకుంటాం. కాదు కాదు కాదు. ఎందుకు ఇది జటిలమైంది, కఠినమైంది అని అనుకోవాలి అని అంటే, యాక్చువల్గా యూదులు, హెబ్రీలు, ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం అంటే 3 రకాలుగా అర్థమవుతుంది. ఒకటి 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం. రెండవది తోరా, అంటే మొదటి 5 పుస్తకాలు, పంచకాండం అంటే ధర్మశాస్త్రం అని అర్థమవుతుంది. మూడవది జెనిసిస్ టు మలకై, అంటే ఆదికాండం 9 పుస్తకాలు. ఈ 39 పుస్తకాల్లో సుమారు 613 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని ధర్మశాస్త్రం అంటారు. ఇప్పుడు ఎలాగ అర్థం చేసుకోవాలి? 10 ఆజ్ఞల గురించి అడుగుతున్నాడా ఈ రబ్బీ, లేకపోతే 5 పుస్తకాల గురించి అడుగుతున్నాడా, లేకపోతే ఆ ఆదికాండం దగ్గర నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్న విషయాల గురించి అడుగుతున్నాడా? ఎలా సమాధానం చెప్పాలి? మామూలు మనుషులైతే ఖచ్చితంగా గందరగోళానికి గురవుతారు. కానీ ప్రశ్నించింది ఎవరిని అంటే సృష్టికర్తనైన దేవుడినండి. ఆయనకి తెలియని ధర్మశాస్త్రమా ఈ భూమి మీద ఉంది? ఆయనకి తెలియని చట్టాలా ఈ భూమి మీద ఉన్నాయి కదా? దేవుడి గురించి మాట్లాడుకునేటప్పుడు దేవునికి కొన్ని నేచురల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, సహజ సిద్ధమైన గుణ లక్షణాలు ఉంటాయి దేవునికి. ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని సెంట్ అని. ఓమ్ని ప్రజెంట్ అని అంటే సర్వవ్యాపకుడు అని అర్థం, అంత అలముకొని ఉన్నాడు దేవుడు అని. ఓమ్ని పొటెంట్ అని అంటే లేనిదంటూ ఏది ఉండదని అర్థం. ఇక మూడవది ఓమ్ని సెంట్ అనంటే ఆయన సర్వజ్ఞాని అని, ఆయనకి తెలియనిదంటూ ఏదీ లేదని. చాలాసార్లు ఉపయోగిస్తుంటాం మాటల్లో. పిల్లి పాలు తాగుతూ తన్నెవరూ చూడలేదు అనుకుంటుందట. మనుషులు కూడా అలాగే అనుకుంటుంటారు. చీకట్లో తాగుతుంది కాబట్టి అది ఎవరు చూడలేదని అనుకుంటుంది పిల్లి. కానీ చీకట్లో కూడా చూడగలిగిన శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన చూస్తాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, ఆయనకి తెలియదంటూ ఏది ఉండదు కదా. ఈ విశ్వం లోపట ఏ మూలను జరిగినా ఎంత మంచి మాట రాసి ఉంటుందో తెలుసా? దావీదు అంటాడు ఒకసారి దేవుడి గురించి మాట్లాడుతూ 139వ కీర్తనలో దేవుడు ఎక్కడెక్కడ ఉండగలుగుతాడో అతడు చాలా స్పష్టమైన విషయాల్ని అక్కడ చెప్పడాన్ని ఉంది. నీ ఎక్కడికి పోతాను, నీ సన్నిధి నుండి నేను ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగ చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నీ ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉండును. చీకటిలోనున్నాను నేను, నాకెవరు కనబట్టలేదని నువ్వు అనుకుంటే చీకటి ఆయనకి పగల్లా ఉంటుందంట. ఆయన చీకటి లోపల కూడా నిన్ను స్పష్టంగా చూడగలుగుతాడంట. ఒకవేళ ఎక్కడైనా దాక్కుందాం అనుకుంటావా, దాక్కున్న ప్రదేశం లోపల కూడా ఆయన ఉండగలుగుతాడంట. అది దేవుడంటే. అందుకు ఆయనకి ఏం తెలియదు,
ఆయన సమస్తమును ఎరిగిన వాడుగా ఆయన ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తారు. ప్రియమైన దేవుని సంగమా, అందుకు దేవుని కనుదృష్టి ఈ భూమి అంతటా ఉండింది. అందుకనే ఆ రోజు వాళ్ళు వచ్చి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అడుగుతున్నాడు, ఏదే ఆజ్ఞ ముఖ్యమైంది అని అంటే, నువ్వు నేను కన్ఫ్యూజ్ అవుతాం. 10 ఆజ్ఞల గురించి అడుగుతున్నాడా, 5 పుస్తకాల గురించి అడుగుతున్నాడా, 613 ఆజ్ఞల గురించి అడుగుతున్నాడా, 39 పుస్తకాలకి అని. కానీ ఆయన దేవుడండి, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సరిగ్గా చెప్పాడు, ధర్మశాస్త్రం అంతా ప్రేమ మీదే ఆధారపడి ఉండింది. అది 2 రకాల ప్రేమ. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, 2 మనిషిని ప్రేమించాలి. అది కదా చెప్పాడు. తర్వాత సమాధానంగా మనం చూసాం ఇందాక 22వ అధ్యాయం మత్తయి సువార్త. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనదియు, ఇది మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే అని అంటాడు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను అంటాడు. ఎంత చక్కగా సమాధానం చెప్తాడో తెలుసా ప్రభు. అందుకు పేతురుని, నాకు తెలియదాయినా, నేను ఎరగనాయినా, ఆయన శిష్యుడిని కాను అని బొంకిన పేతురికి ఇప్పుడు కౌంటర్ ఫైల్ చేస్తున్నాడు. ఎంతకీ నువ్వు అంత చేస్తానన్నావు, ఇంత చేస్తానన్నావు పేతురు, కాలు కడుక్కించుకోవయ్యా అంటే నేను శుభ్రంగా స్నానం చేసి వచ్చాను, నేను నాకు కాలు గిలవద్దు, నువ్వు నాతో కాలు కడిగించుకోవడం ఏంటి అని అడుగుతాడు. లేదు లేదు లేదు, కాలు కడిగించుకోవాలంటే అయితే ఒంటి నిండా నాకు స్నానం పైనుంచి కడుగు అంటాడు. స్నానం చేసినోడు మళ్ళీ ఒళ్ళు కడుక్కొని అవసరం లేదు, కాలు కడుక్కుంటే చాలు పేతురు. ఇలాంటి కబుర్లు ఆడాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే చెప్పు ప్రభు, నేను అక్కడికి వచ్చేస్తానన్నాడు. నువ్వేం చేయమంటే చెప్పు ప్రభు, నేను అది చేస్తానన్నాడు. కానీ వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదని బొంకాడు. ఆయన శిష్యులను కాను నేనని చెప్పాడు. ఇప్పుడు పేతురికి పరీక్ష. ఖచ్చితంగా పరీక్షకు నిలబడాలి మనం, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు పేతురికి పరీక్ష. ఏంటి పరీక్ష పేతురికి? ఇలా అంటున్నాడు, సీమోను కుమారు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. మొదటిసారి జవాబు చెప్పాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను అని. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? రెండోసారి కూడా అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానన్నాడు. మళ్ళీ మూడవసారి అడిగాడు అదే ప్రశ్న, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులో ఉంది అది. కొన్ని గ్రామ్ ఫోన్ రికార్డు సరిగిపోయి మళ్ళీ అక్కడక్కడ ఇలాగెలా తిరుగుతూ ఉంటాయి పట్టిసే, అలా ఉంది. మళ్ళీ అడుగుతున్నాడు, అదే ప్రశ్న అడుగుతున్నాడు, మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఎవరు ఈయన? ఏమైనా మానసిక రోగినా? అడిగిందే అడగడానికి? కాదు. దానికి తెలుగులో ప్రేమించుచున్నావా అని వ్రాసిన 3 సందర్భాలు ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేశారు కదా. ఇంగ్లీష్ భాషలో ఇక్కడ పీటర్, డూ యూ లవ్ మీ అని. పేతురు, నన్ను ప్రేమించుచున్నావా అని ఇంగ్లీష్లో ఉండడం వల్ల తెలుగులో అలా తర్జుమా చేశారు. కానీ ఇది గ్రీక్ టెక్స్ట్. యాక్చువల్గా న్యూ టెస్టమెంటు గ్రీకు భాషలో రాయబడింది కదా. గ్రీకు భాషలో ఉన్న భాషా పదాలు, అర్థాలు ఇంగ్లీష్లో లేవు. ఇంగ్లీష్లో ఏమున్నాయో దాన్ని ఇంగ్లీష్ ప్రకారమే తెలుగులో తర్జుమా చేశారు. కానీ కొన్ని పదాలు అర్థం కానప్పుడు ఖచ్చితంగా స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి. ఇక్కడ మీరు ఒకవేళ గ్రీకు కొత్త నిబంధన మీకు అందుబాటులో ఉంటే, ఇక్కడ చోట మొదటి 2 సార్లు గ్రీకు భాషలో ప్రేమ దగ్గర అగాపావ్ అనే పదం వాడారు. అగాపావ్
అగాపే నుంచే వచ్చింది అగాపావ్ అని. అగాపే లవ్ అని చెప్తాం కదా, అగాపావ్ అని. మూడోసారి అడిగినప్పుడు మాత్రం అక్కడ రాసింది ఫిలియో అని. ఈ మూడింటికి ఇంగ్లీష్లో ప్రేమనే అర్థం. అందుకే ప్రేమని రాయడం వల్ల తెలుగులో ప్రేమించుచున్నావా ప్రేమించున్నావా ప్రేమించున్నావా అని తర్జుమా చేశారు. మీరు బాగా గమనిస్తే ప్రేమ గురించి గ్రీకు భాషలో కోకొల్లలుగా పదాలు రాయబడ్డాయండి. అన్ని ప్రేమే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భానికి సంబంధించిన ప్రేమ గురించి రాయబడ్డాయి. ఈ 2 సార్లు అగాపావ్ అనే మాటను పక్కన పెడితే, నేను ఇంకొక పదాన్ని జోడించి గ్రీకు భాషలో ఇక్కడ 3 సార్లు పేతురుని అడుగుతున్నట్లుగా మీకు చెప్తాను. మొదటిది, అగాపావ్ అనే ప్రేమతో డు యు అగాపావ్ మీ పీటర్, ప్రభు అడుగుతున్నాడు. రెండోసారి డు యు ఫిలియోస్ మీ పీటర్ అని అడుగుతున్నాడు. మూడవది డు యు ఎరోస్, థర్డ్ నేమ్ అని అంటూ ఉన్నాడు. అగాపావ్, ఫిలియోస్, ఎరోస్, ఈ 3 ప్రేమే కాబట్టి ఇంగ్లీష్లో లవ్ అని తర్జుమా చేశారు. లవ్ అని తర్జుమా చేశారు కాబట్టి తెలుగులో ప్రేమ 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 అని తెలుగు బైబిల్లో రాశారు. కానీ 3 పదాలకి గ్రీకు భాషలో 3 అర్థాలు. ఫిలియోస్ ప్రేమ వేరు, ఎరోస్ ప్రేమ వేరు. పీటరు, నువ్వు ఇలాంటి ప్రేమలు నువ్వు కలిగి ఉన్నావా, ఇలాంటి ప్రేమతో నువ్వు ప్రేమించగలుగుతావా, అది ప్రభు ఉద్దేశం ఈ మధ్యాహ్నం. ఇప్పుడు కొంచెం వివరంగా ఆ లోపలికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అగాపావ్ అనే ప్రేమ ఎలాంటి ప్రేమో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు రాయబడి ఉంటాయి అక్కడ. ఆయన దేవునితో సమానముగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందిన తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనంటే, యేసు దేవునితో సమానమైన హోదా కలిగిన వాడు వచ్చాడు. చూసారా, ఈ దేవుడై ఉండి దరిద్రుడైన ఈ పాపిని, మానవుణ్ణి ప్రేమించగలిగాడు. చూసారా, ఇది సాధ్యం కాదు మనుషులకి. ఫ్యూడల్ వ్యవస్థ గురించి మీరు చదవండి చరిత్రలో. భూస్వామి వ్యవస్థ, ఏ భూస్వామి కూడా వాడి పొలంలో, వాడి ఇంటిలో పాలేరుగా పొలంలో పనిచేసిన ఆ కూలీగా ఉన్నవాడిని ఎవడిని ప్రేమించడు భూస్వామి. ఇప్పటికీ భారతదేశంలో అదే జరుగుతుంది. కొందరు ఏమడుగుతున్నారంటే, మా దళితులకు కూడా పూజారులుగా ఉండనివ్వండి, ఆ సమానత్వాన్ని కలుగ చేయండి, బ్రాహ్మణులకైనా పూజారితనం మా దళితులకు కూడా ఇవ్వండి అని పోరాటం ఒకటి చేస్తున్నారు కదా. నేను 2 రోజుల క్రితం ఒక వీడియో చూశాను. ఒక దళిత పూజారిని ఇంత దారుణంగా కొట్టి ఆలయ ప్రాంగణం నుంచి బయటికి పంపేశారు. ఎప్పటికీ మీరు యాక్సెప్ట్ బానిసలై దానికి
యేసు క్రీస్తు ఆయన ప్రేమించిన ఆ ప్రేమ ఉంది చూసారా, ఒక పాపిని, అది అగాపే ప్రేమ. అలా చూడగలుగుతామా మనం? మన కింద స్థాయి ప్రజల్ని చూడాలి. బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకునే ప్రయత్నమైనా చెయ్యాలి. చెట్ట చివరికైనా మనం మారాలి. ఆ ట్రాన్స్ఫార్మేషన్ నీ ఊపిరిలో నుంచి, నీ కంఠంలో నుంచి ఆ ప్రాణం పోయేటప్పటికి అది జరగాలి. అది కదా నేర్పిస్తుంది బైబిల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అడుగుతున్నాడు పేతురు, నువ్వు చేయగలుగుతావా అని. రెండవది ఫిలియోస్. ఫిలియోస్ అనేది ప్రేమే కానీ అది ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ. ఈ ప్రేమ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ వేరేగా ఉంటుంది. ఒక తల్లి తండ్రి మధ్య ప్రేమ వేరుగా ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ వేరుగా ఉంటుంది. ఈ అగాపే ప్రేమకి ఇంకొకటి ఏది ప్రత్యామ్నాయంగా ఉండదు ఈ భూమి మీద. అది కేవలం దేవుని క్రీస్తు ప్రేమ మాత్రమే. కానీ ఇప్పుడు అంటాడు పేతురు, నువ్వు ఫిలియో అనే ప్రేమతో నువ్వు ప్రేమిస్తావా? నన్ను ఒక స్నేహితుడి కింద నువ్వు ప్రేమిస్తున్నావా అంటాడు. అప్పుడు ఒక సోలము పేతురు గుండెల్లో గుచ్చుకునేట్టు ఉండాలి. ఎందుకనంటే ఆ రోజు అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా. మరి ఒక స్నేహితుడిగానైనా ప్రేమించాడా యేసు ప్రభుని? ప్రేమించలేకపోయాడు. అందుకు ఒక త్యాగం చేస్తాడంటే విడివక ప్రేమిస్తాడు అని. ఏ కోశాన కూడా తన స్నేహితుడు కష్టాలుంటే వదిలిపెట్టడని. ఇలాంటి ప్రేమ సంఘానికి కావాలి, అంటే విశ్వాసికి కావాలి. పేతురుని అడుగుతున్నాడు, పేతురు ఫిలియోస్ అనే ప్రేమించగలుగుతావా అని. మూడవది మళ్ళీ అడిగాడు. ఎందుకు అని అంటే మూడో ప్రేమ ఏంటో తెలుసా? ఎరోజ్ అనే ప్రేమ. గ్రీక్ భాషలో ఎరోజ్ అనే ప్రేమకి అర్థం ఎలాంటి ప్రేమ అంటే ఇద్దరు భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ. ప్రియమైన దేవుని సంగమా, మనం పరమగీతాల్లో ధ్యానం చేస్తూ ఉన్నాం బుధవారం. అప్పుడు పరమగీతాల్లో ప్రధానంగా కనబడే క్యారెక్టర్స్ రెండు. ఒకటి సొలొమోను, రెండు షూలమితి. సొలొమోను షూలమితిని ప్రేమిస్తున్నాడు, షూలమితి సొలొమోను ప్రేమిస్తుంది. వీరిద్దరి మధ్య ఉండే ప్రేమ బంధం, ఇద్దరు భార్యాభర్తల మధ్య, ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే బంధం అదే. దాన్ని ఏ కోణంలో చూడాలి అని అంటే నేను తరచు చెప్తుంటాను. ఎందుకంటే అందులో వాడిన భాష నిన్ను ఒకవేళ తప్పుదారి పట్టిస్తుందేమోనని భయం చేత నేను పదే 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 చెప్తాను. అది ప్రతి దాంట్లోపట కూడా పవిత్రత ఉండింది. పరమగీతం లోపట చాలా పవిత్రమైన గ్రంథం అది. అందుకు దాన్ని, ఆ గ్రంథానికి వెనకాలగా పోతే యెహోవా దేవుడు ఇశ్రాయేలీల మధ్య ప్రేమ అది. ఆ గ్రంథానికి యువతల పక్కకు వస్తే యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ప్రేమ అది. పరమగీతంలో ఉండే ప్రేమ. యేసుక్రీస్తుకి సంఘం ఏమవుతుంది అంటే భార్య. అంతే కదా, ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది, ఆ విందుకి మనం వెళ్ళాలి అని అనౌన్స్మెంట్ పరలోకం లోపటి నుంచి వినపడ్డం చూస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం అంతా చదువుతుంటాయి. అందుకు వాళ్ళు భార్య భర్తల మధ్య, అందుకు తన భార్య అయిన పెండ్లి కుమార్తె కొరకు, సంఘం కొరకు ఈ ప్రేమ ఏం చేసిందో తెలుసా? సిలువలో పట్ట తన ప్రాణం పెట్టింది, త్యాగం చేస్తుంది. పేతురు, నువ్వు ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ లాంటి ప్రేమను నువ్వు ప్రదర్శించగలుగుతావా అని. అవసరమైతే సంఘం కోసం చచ్చిపోతావా అని అది అడుగుతున్నాను నేను ఈ మధ్యాహ్న కాల సమయం. దీని తర్వాత ఇంకా చివరకు వచ్చేసినాక ఆయన 40 దినాలు అయిపోతాయి, ఆరోహణమైపోయి వెళ్ళిపోతాడు. ఇక్కడ వరకు ఉన్న పరిధుల్లో పట నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఆ మట్లాదివారం నుంచి 40 దినాలు ధ్యానం లోపట, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే, తర్వాత అయిన ప్రత్యక్షతలు చూస్తూ వస్తూ ఉంటాను. కాబట్టి ఒకవేళ యేసు ప్రభు మనల్ని అడిగితే నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని 3 రకాలుగా 3 సార్లు మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? లాస్ట్ మాటలు నాయన,
ఆయనకి తెలియక యబ్బోకు రేవు దగ్గర యాకోబుని నీ పేరేంటి అని అడిగాడా? చెప్పండి కదా. పిల్లలు లేరని బాధపడుతుంటే రెబెక్క ఒకరోజు తీవ్రమైన ఒత్తిడితో ప్రార్థన చేశాడు. రెబెక్క గర్భాన్ని తెరిచాడు. గర్భం లోపట బిడ్డకు మూలాలు పడ్డాయి. దినాలు గడుస్తున్నాయి. కడుపులో గడిబిడిగా ఉంది. ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. కానీ 2 బిడ్డలు ఉన్నారని మాత్రం రెబెక్కకు తెలిసింది. వెళ్ళి దేవుణ్ణి అడుగుతుంది, నేను ఉండలేకపోతున్నాను, నేను కడుపు లోపట, ఈ కడుపు లోపట ఈ పిండాలు కొట్టుకుంటున్నాయి, ఆ తాకిడికి నేను భరించలేకపోతున్నాను అని అన్నప్పుడు దేవుడు చెప్పాడు, 2 జనాంగ 2 ఉన్నాయి. అందులో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఉన్నప్పుడే రెబెక్క యొక్క కడుపులో ఉన్న ఆ 2 శిశువుల్ని చూడగలిగిన దేవుడు ఆ తర్వాత పేరు పెట్టిందనే విషయం తెలియదా? తర్వాత ఇంత పెద్దోడైపోయిన తర్వాత యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా రాత్రిపూట ఉంటే అంటాడు, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. ఎందుకని? పేరు చెప్పడంలో ఇతడు అబద్ధాలాడుతాడు. మంచి దిట్ట. ఈ పేరేంటని వాళ్ళ నాన్న ఒక రోజు అడిగితే ఆడి పేరు చెప్పలేదు, వాళ్ళన్నీ పేరు చెప్పాడు. ఇప్పుడు ఏం అడిగితే ఇప్పుడు ఏం చెప్తాడో, నీ పేరు ఏమిటని తెలియక కాదు, ఏమోనండి. ఒక్కవేళ నిన్ను మనుషులు అడిగితే చెప్పొద్దు, దేవుడు అడిగితే ఖచ్చితంగా చెప్పాలి నువ్వు. ఎందుకో తెలుసా? అడుగుతున్నది దేవుడు కాబట్టి ఈ విషయం యాకోబుకు తెలుసు. అందుకని ఒళ్ళు దగ్గరెట్టుకొని దేవుని ఎదుట నా పేరు మోసగాడండి అని చెప్పాడు. యాకోబు మాటకు అర్థం మోసగాడు అని. నా పేరు చెప్తున్నాడు అనుకుంటారు చాలామంది, అది కాంటెక్స్ట్ చదువుతున్నప్పుడు. కాదు, పేరు చెప్పట్లేదు, అతడు ఇన్నర్ స్వభావాన్ని చెప్తున్నాడు, నేను మోసగాడినండి అని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడండి. దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని అడిగితే అతడు తెలుసా, నేను మోసగాడిని ప్రభు అని ఒప్పుకున్నాడండి. అప్పుడు నిన్ను ఆశీర్వదించాను పో అన్నాడు. డు యు లవ్ మీ భాస్కర్? డు యు లవ్ మీ? డు యు లవ్ మీ? నేను సరైన రీతిగా సమాధానం చెప్పాలని. నేను నాకంటే కింద ఉన్న ప్రజల్ని పురుగులుగా చూస్తే నేను అగాపే లవ్లో నేను ఉండలేదు. నేను ఒకవేళ నా స్నేహితుడిని రాత్రికి రాత్రి యూదా బంట్రోతులకు అమ్మేసేవాడిలా ఉంటే నేను ఫిలియో ప్రేమలో లేను. నేను ఒకవేళ నేను నా భార్యని మోసం చేస్తే నేను ఎరోస్ ప్రేమలో లేను. మనల్ని అడుగుతాడు దేవుడు ఒకరోజు. అది ఎప్పుడు అడుగుతాడో తెలియదు, ఎలాంటి పరిస్థితులు అడుగుతాడో తెలియదు. అడిగేటప్పుడు మాత్రం మనుషుల దగ్గర మీరు ఎలా ఉన్నా పర్లేదు. ఈ రాత్రి ఆ పేతురు నుంచి మనం నేర్చుకునే పాఠం ఇది. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. 10 నిమిషాలు అయ్యా నైనా, ఇక 40 దినాల శిలువ ధ్యాన కోడికల కంటిన్యూషన్ ఈరోజు వరకు మేము ఇక్కడి వరకు వచ్చాము. ఆ రోజు పేతురుతో మాట్లాడుతున్నాం, ప్రేమిస్తున్నావా, ఎందుకంటే నిన్ను ప్రేమించాలని నువ్వు కోరుకుంటావు. నువ్వు ప్రేమ స్వరూపివి, ప్రేమయున్న దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. అందుకనే తండ్రి, మేము ఎవరిని ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించ పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించే భాగ్యానికి నువ్వు ద్వారాలు తెరిచావు. ఇది ఎంత గొప్ప భాగ్యం నాయన. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి. నిన్ను ప్రేమించడానికి అర్హత లేని పాపులమయ్యా మేము. పనికి మా పైన ఉంచావో అది నువ్వు మాకు కనపరిచినందుకు, బయలుపరిచినందుకు వందనాలు చెల్లి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనందరం